మనీ మనీ ముందు మంచి చెడు అనేది ఏమీ ఉండదు. జస్ట్ మనీ 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 అంతే. మనీ మ్యాటర్లో ఇక వేరే ఏ మ్యాటర్ ఉండదు. ఇదే మనీ కోసం అవసరమైతే తన మన అనే తేడా లేకుండా ప్రాణాలు కూడా తీసేస్తూ ఉంటారు. అంత పవర్ ఈ మనీకి. కరెన్సీ కట్టలను కనిపెట్టింది మనమే. మనం కనుగొన్న ఈ మనీ కోసం మృగాళ్ళుగా కూడా మారిపోతున్నాం. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇద్దరూ కలిసి పరిష్కరించుకునేవారు. ఒకరు కార్ల వ్యాపారి, మరొకరు స్విగ్గీ బాయ్గా పనిచేసేవాడు. కలిసిమెలిసి ఉండే ఇద్దరి మధ్య చిన్న గొడవ మొదలైంది. అంతే, స్నేహితులుగా ఉన్న ఇద్దరు శత్రువులుగా మారారు. ఇంతకీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవేంటి? ఎందుకు రక్తపు మడుగుల దాకా వెళ్ళింది? హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాగ్యలత అరుణోదయ కాలనీలో నివసించే కాశీరావు ఒక కార్ల వ్యాపారి. కారులు అమ్మడం కొనడం అతని పని. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు. అతనికి శేఖర్ అనే వ్యక్తి మంచి స్నేహితుడు. శేఖర్ స్విగ్గీ బాయ్గా పనిచేస్తున్నాడు. అయితే అవసర నిమిత్తం శేఖర్ కాశీరావు దగ్గర 4 లక్షల రూపాయల అప్పును తీసుకున్నాడు. 4 లక్షలు తిరిగి ఇచ్చే నేపథ్యంలో వీరి మధ్య గొడవ జరిగింది. గొడవ జరగడంతో స్నేహితులుగా ఉన్న ఇద్దరు శత్రువులుగా మారారు. గొడవలలో రెచ్చిపోయిన శేఖర్ అనే వ్యక్తి కాశీరావును గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న కాశీరావును తన భార్య సుమతి చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి మధ్య డబ్బు విషయంలోనే గొడవ జరిగిందా, లేక మరేదైనా విషయంలో గొడవ జరిగిందా? ఈ హత్యకు ఇంకా ఎవరైనా సహకారం అందించారా అనే కోణంలో విచారణ జరుగుతోందని హైత్నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజు వివరాలు వెల్లడించారు.